ఇవాళ అయితే మేము ఇండియా నుంచి యూఎస్ఏకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు మాడిసన్. సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సెక్యూరిటీ చెక్ కోసం అయితే వెళ్తున్నాము. మనకైతే వెజ్ మీల్ అయితే వచ్చింది. సో దాంట్లో మనకి రాజస్థానీ స్వీట్, బన్, బటర్, రైస్, పన్నీర్ కర్రీ, రాజ్మా కర్రీ, వాటర్ బాటిల్ అండ్ కట్లరీ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుండింది. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే చాక్లెట్ కేక్, బన్, దహీ, ఇంకా బటర్, చికెన్ కర్రీ, రైస్, పప్పు, కట్లరీ, ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. రెండు చాలా బాగున్నాయి. ఇంకా ఇదైతే మాకు ఎయిర్ ఇండియాలో ఇచ్చిన ఫుడ్ అనమాట. ఇప్పుడే మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే దిగాము. సో ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ముద్రాస్ అయితే మనం ఇమిగ్రేషన్ చేసుకునేటప్పుడు అయితే మీకు కనిపిస్తాయి. మేమైతే బోర్డింగ్ దగ్గర ఉన్నాము ఢిల్లీ నుంచి చికాగోకి. ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మన లగేజ్ అంతా మన దగ్గరికి ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే ఏరోప్లేన్ నుంచి కన్వేయర్ బెల్ట్స్ ద్వారా కంటైనర్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన లగేజెస్ అన్నిటిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఒక చెకింగ్ చేస్తారనమాట. చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా మళ్ళీ మన లగేజ్ అంతా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి లగేజ్ కౌంటర్లో మన లగేజ్ అంతా మనకు వస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ప్రాసెస్ అయితే సూపర్ ఉందన్నమాట. మాదైతే బోర్డింగ్ అయిపోయింది. ఢిల్లీ నుంచి చికాగోకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట.
వెజ్‌లో అయితే ఇడ్లీ, ఉప్మా, ఫ్రూట్స్ ఇచ్చారు. అండ్ నాన్ వెజ్‌లో వచ్చేసరికి కట్లెట్, ఆమ్లెట్ అండ్ కర్రీ ఇచ్చారనమాట. అండ్ ఇంకో వెజ్ వచ్చేసి ఉప్మా, వడ అండ్ కామన్‌గా యోగర్ట్, బన్, క్రీమర్ అండ్ బటర్ ఇచ్చారనమాట వాటర్ బాటిల్‌తో పాటు. ఇంకైతే మేము చికాగోకి దగ్గరకొచ్చేసామనమాట. లంచ్ అయితే మేము నాన్ వెజ్‌లో చికెన్ కర్రీ, గోబీ ఫ్రై, రైస్, చాక్లెట్ కేక్, దహీ అండ్ బన్ ఇచ్చారనమాట. అండ్ వెజ్‌లో వచ్చేసి రాజస్థానీ స్వీట్, పన్నీర్ కర్రీ, రాజ్మా కర్రీ అండ్ రైస్ ఇచ్చారు.